తిరుమల లడ్డూ అంశంలో మరోసారి పచ్చి అబద్ధాలు మాట్లాడారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. గతంలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని మరోసారి విషపు వ్యాఖ్యలు చేశారు. ఎన్డీడీబీ రిపోర్టు వల్లే సీఎం మంత్రులు జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడారని అన్నారు. అయితే ఎన్డీడీబీ రిపోర్ట్లో వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే కలిసినట్టు రిపోర్ట్లో వచ్చిందని గతంలో టీటీడీ ఈవో తెలిపారు. 2024లో జూలై 23నే అప్పటి ఈవో శ్యామలరావు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయినా ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతువుల కొవ్వు అని ఉందంటూ బీఆర్ నాయుడు అసత్య ప్రచారాలు చేస్తూ పచ్చి అబద్ధాలతో అడ్డంగా దొరికిపోయారు. ఎన్డీడీబీ వాళ్ళు టెస్ట్ చేస్తే దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారించి వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్ బేసిస్ చేసుకొని ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కొంతమంది సాధువులు కానీ వాళ్ళందరూ కూడా దీని మీద స్పందించటం జరిగింది. దీన్ని వదిలేసి మాకు క్లీన్ చిట్ వచ్చింది, దాంట్లో యానిమల్ ఫ్లాట్ లేదు, అది లేదు, ఇది లేదు అని బుకాయించడం వాళ్ళందరికీ సిగ్గుచేటు. సో ఆ ల్యాబ్కి పంపించాము. శాంపిల్ పంపిస్తే ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. సో అడల్టరేషన్ ఉందని తెలిసింది. ఆ రిపోర్ట్లో సమ్ ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి, దాంట్లో శాంపిల్ ఫెయిల్ అయింది. సో దాంతో ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది.